మ్యాట్రిక్స్ కంపెనీ రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్వా రైతులకు నమస్కారం. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఉదయం వేళల్లో చెక్ ట్రైను పరిశీలించినప్పుడు రొయ్యలు చనిపోయి కనిపిస్తున్నాయి, దీనికి గల కారణం ఏమిటి? ఉదయం సమయంలో చెక్ ట్రేలో చనిపోయిన రొయ్యలు గమనించినట్లయితే ఆ పాండ్ బాటంలో అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో చెరువులోని డివో స్థాయిలోని వ్యత్యాసాల వల్ల కూడా మరణాలు సంభవించవచ్చు. చిక్కగా దట్టంగా ఫైటోప్లాంక్టన్ పట్టినటువంటి చెరువుల్లో రాత్రి సమయాల్లో వాటి ఆహార ఉపయోగానికి ప్లాంక్టన్ నీటిలోని ఆక్సిజన్ ను పీల్చివేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా డివో సఫకేషన్ వల్ల మనకి రొయ్యలు చనిపోయి కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు అంశాలపైన శ్రద్ధ వహించి వాటికి తగినటువంటి బాటమ్ క్లీనింగ్, ప్రోబయోటిక్స్ అండ్ డివో సప్లిమెంటేషన్ అనేది ప్రాపర్ గా అందించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రెండవ ప్రశ్న, pH స్థానాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి, దీనికి గల కారణం ఏమిటి అని అడగడం జరిగిందండి. pH లో వ్యత్యాసాలకు ప్రధాన కారణం నీటి ఉష్ణోగ్రత. నీటిలో హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క అయనైజేషన్ ప్రక్రియ జరుగుతుందండి. సాధారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు pH స్థాయి తక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు pH స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వ్యత్యాసాలు కనిపించడానికి ప్రధాన కారణం నీటిలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మనం వాడేటటువంటి మేత వినియోగం, జీర్ణక్రియ అనేది మందగించి జరుగుతుంది. కాబట్టి ఈ స్లడ్జ్ బాటంలో ఉన్నటువంటి డికంపోజ్డ్ మెటీరియల్ వలన అమోనియా, నైట్రేట్ వంటి విషవాయువుల ప్రభావం పెరుగుతుంది. వీటిలోని H మాలిక్యూల్ యొక్క అయనైజేషన్ ప్రక్రియ వలన మనకి pH వ్యత్యాసాలు అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీరు నీటికి తగిన విధంగా ప్రాపర్ ఏరేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, నీరు సర్క్యులేట్ బాగా అయ్యే విధంగా చూసుకుంటూ, స్లడ్జ్ అనేది ఏర్పడకుండా దానికి మనం ప్రాపర్ ప్రోబయోటిక్ ట్రీట్మెంట్ అది ఇచ్చుకుంటూ, నీటికి మనం pH రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాని ఆధారితంగా మనం మందులు వాడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చండి. మూడవ ప్రశ్న, సూపర్ పిఎస్ను పిల్ల వదులుకున్న ఎన్ని రోజుల నుంచి వాడుకోవచ్చు అని అడగడం జరిగిందండి. దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం, సూపర్ పిఎస్ని మనం బాటంలో ఉన్నటువంటి స్లడ్జ్ రిమూవల్కి అండ్ దాంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్మెంట్ కొరకు మనం ఉపయోగించడం జరుగుతుందండి. సాధారణంగా మొదటి నెల రోజుల్లో మనం కొత్తగా నీరు తోడుకొని పాండ్ ప్రిపరేషన్ చేసుకొని పిల్ల వేసుకుంటాం. మేత వినియోగం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడే మనకి పిల్ల వేయంగానే బాటమ్ ట్రీట్మెంట్కి అంత ఆవశ్యకత ఎక్కువగా ఉండదు. కొన్ని చెరువుల్లో స్లడ్జ్ కానీ ఇట్లాంటి సందర్భాలు ఉన్న సందర్భంలో మీరు 20 రోజుల తర్వాత ఈ సూపర్ పిఎస్ని వాడుకోవటం మొదలు పెట్టవచ్చండి. ఇందులో మెయిన్గా మనకి ఎంజైమ్స్, స్నేహపూర్వక బ్యాక్టీరియా యొక్క మిశ్రమము, బాటమ్ స్లడ్జ్ రిమూవల్కి సరిపడేటువంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి మీరు 20 రోజుల నుంచి సూపర్ పిఎస్ని వాడుకోవటం ఉత్తమం. నాలుగవ ప్రశ్న, ఒక ఎకరానికి ఎంత సీడ్ వాడుకోవటం ఉత్తమం మరియు ఎన్ని ఏరేటర్లను అమర్చాలి అని అడగటం జరిగిందండి. ఒక ఎకరానికి 1,00,000 సీడ్ వదులుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఒక ఎకరానికి 4046 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. మనం ఈ ఎకరంలో 1,00,000 పిల్ల వేసినట్లయితే ఒక స్క్వేర్ మీటర్కి 24 నుంచి 25 పిల్లల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తగిన వాతావరణంగా రొయ్యలకి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది రైతులు 1,00,000 ప్లస్ బోనస్ 30,000 40,000 స్టాక్ చేస్తూ ఉంటారండి. ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి కాదు. దీంతో పాటు శీతాకాలం లాంటి టెంపరేచర్ తక్కువగా ఉండే అండ్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి సందర్భాల్లో మీరు 80 నుంచి 80 వేల వరకు పిల్లని తగ్గించి వేసుకుంటే మీకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది అండ్ వ్యాధుల నుంచి రక్షించుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఏరేషన్ అవసరానికి వచ్చినట్లయితే మనం సాధారణంగా 1 HP 2 HP ఏరేషన్స్ అని ఉంటాయి. ఒక ఎకరానికి 1,00,000 సీడ్ వదులుకున్నప్పుడు 2 HP ఏరేటర్స్ 2 నుంచి 3 అమర్చుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఐదవ ప్రశ్న, ప్రోబయోటిక్స్ ని ఉప్పు కలిపి కొట్టవచ్చా అని అడగడం జరిగిందండి. ప్రధానంగా ప్రోబయోటిక్స్ మరియు ఉప్పు కొట్టడానికి గల కారణాలు, ప్రోబయోటిక్స్ ని మనం స్నేహపూర్వక బ్యాక్టీరియాను వృద్ధి చెందించి దాని ద్వారా పాండ్లోని విషపూరిత బ్యాక్టీరియాను తొలగించడానికి ప్రోబయోటిక్స్ ని ఉపయోగిస్తాం. ఉప్పుని సాధారణంగా మినరల్ శోషణ కొరకు అండ్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే వాటిని చంపడానికి మనం ఉప్పుని వాడటం అనేది జరుగుతుందండి. ఈ రెండింటిని కలిపి మనం ప్రోబయోటిక్స్ సాధారణంగా ఫర్మెంటెడ్ పద్ధతి ద్వారా అంటే పులియబెట్టడం ద్వారా వాటి సంఖ్యని వృద్ధి చేసి మనం వాడుతూ ఉంటాము. ఇట్లా వృద్ధి చేసే క్రమంలో మీరు ఈ ఉప్పుని కలిపి కనుక సాక్ చేసినట్లయితే
అయితే అవి అంతగా వృద్ధి చెందేటటువంటి లక్షణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాడటం వల్ల పెద్దగా వచ్చేటటువంటి నష్టం ఏమీ ఉండదు, కానీ మీరు ఆశించినటువంటి ఫలితాలు అనేది రావు. కాబట్టి మీరు ఉప్పుని విడిగా నీటిలో కలుపుకొని సాల్ట్ 2 to 5 ppt ఉండేటువంటి కాన్సన్ట్రేషన్గా మార్చుకొని దాన్ని వాడుకోవచ్చు. మీరు సాధారణంగా ప్రోబయాటిక్ని పులియబెట్టి ఆ పద్ధతి ద్వారా వాడుకోవచ్చు. రెండింటిని కలిపి వాడినప్పుడు ప్రమాదం ఏమి ఉండదు, కానీ మనకి వాడుతున్నటువంటి స్నేహపూర్వక బ్యాక్టీరియా యొక్క కాన్సన్ట్రేషన్ తగిన మొత్తంలో అభివృద్ధి చెందదు. కాబట్టి మీరు రెంటిని విడివిడిగా వాడుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.